అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత. భగవద్గీతలో కృష్ణుడు, నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు, కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు, కాలము మహాబలవత్తరమైనది, ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు, పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు. లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు. చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు. చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు. ఆయన ఎదురుగుండా వచ్చి, కోటేశ్వరరావు ఫలానా జన్మలో ఫలానా పేరుతో ఉన్నప్పుడు ఒక్కొక్కని కొట్టావాయ్, అందుకని ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాను, 11 గంటలకి నీ మోకాల మీద కూడా దెబ్బ తగులుతుందో, మోకాల మీద నిప్పి 3 రోజులు ఉంటుందో, అప్పుడు కుక్కకు 3 రోజులు ఉందో, ఆయన నాకు చెప్పకల్లా. అది ఈశ్వరుడు అంతే. ఆయన శాసకుడు, ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకు ఉండదు. కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. బాధ పెట్టావనుకో, నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను, వద్దు నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదర